హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్కీ చామ్ ఛానల్. నేను మీ ఝాన్సీ. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం వంజరం చేపతో ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్నే కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ముళ్ళు చాలా తక్కువ ఉండే చేప ఇది. ముందుగా మనం చేప ముక్కల్ని క్లీన్ చేసుకొని అందులో పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా పసుపు, ఉప్పు, కారం ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత 3 ఉల్లిపాయలు ముద్ద చేసుకొని పెట్టుకొని అది వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నదే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 2 టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, టమాటా పేస్టు బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా మనం వేసుకున్నాం కదా, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా బాగా వేగాలి. ఇలా కొంచెం సేపు మూత పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మూత తీసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వేసుకోవాలి. చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెం కలుపుకొని మసాలా అంతా చేప ముక్కకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి, చేప ముక్క విడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ మసాలా అంతా చేప ముక్కకు పట్టేటట్టుగా మగ్గించుకోవాలి. ఇలా 3 to 4 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది. చూసారుగా ఇలా. ఇప్పుడు చింతపండు పులుపు వేసుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఈ చేపల ఇగురంతా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ ఇగురంతా దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇది అంతా సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే ఇంకా కొంచెం మగ్గాలి, దగ్గరికి అవ్వాలి ఇంకా. సో మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ బాగా 2 to 3 మినిట్స్ చేపల ఇగురు మరిగితే బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంజరం చేప ఇగురు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూసారు కదా, నూనె బాగా తేలి పైకి బాగా వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.